డాక్టర్ గారు, స్త్రీకి సెక్స్ లో హాయి అనిపించాలంటే యోని లోతు బట్టి పురుషాంగం సైజ్ కూడా ఉండాలా? అదేం లేదండి. యోని ఎంత దానికైనా సరే సరిగ్గా ఫిట్ అవుతుందండి. ఒక యోని మార్గంలోకి ఒక పెన్సిల్ పంపించారనుకోండి, ఆ పెన్సిల్ పెట్టిన పెన్సిల్ కూడా చక్కగా టైట్గా పట్టుకుంటుంది. అంతకంటే లావుగా ఉందనిపించిన దాన్ని కూడా టైట్ ఒకటే రంగా టైట్ పట్టుకుంటుంది. అంటే యోని కండరాల్లో మ్యాజిక్ ఏంటంటే ఎంత పరిమాణం దానినా సరే ఒకటే విధంగా టైట్గా బిగించి పట్టుకుంటాయి యోని కండరాలు. అంచేత యోనిలోకి ఒక సరే ఇంత పరిమాణం అండి, ఇంత లావు ఇంత పొడుగు ఉంటేనే ఆ స్త్రీకి తృప్తి కలుగుతున్నది కరెక్ట్ కాదు. ఒకవేళ పురుషాంగం కేవలం 3.5 అంగుళాలు 4 అంగుళాలు ఉందనుకోండి, ఉన్నా సరే స్త్రీకి తృప్తి బాగానే కలుగుతుంది, నార్మల్ కలుగుతుంది. ఒక 7 అంగుళాలు ఉన్న పురుషాంగం ప్రవేశిస్తే ఎంత తృప్తి కలుగుతుందో 4 అంగుళాలను పురుషాంగం ప్రవేశించినా అలాగే తృప్తి కలుగుతుంది. అలాగే కొద్ది లావుగా ఉండే పురుషాంగం ప్రవేశిస్తే ఎంత తృప్తి కలుగుతుందో ఓ సన్నగా ఉండే పురుషాంగం ప్రవేశించినా అంతే తృప్తి కలుగుతుంది. నో డిఫరెన్స్. అంచేత పురుషాంగం ఒడ్డు పొడుగు బట్టి స్త్రీకి తృప్తి ఆధారపడినది కరెక్ట్ కాదు. ఏ స్త్రీ అయినా సరే కొద్ది అసంతృప్తి కలిగింది అంటే ఒడ్డు పొడుగు బట్టి కాదండి. తెలియక అతను భర్త ఓటికి 4 సార్లు ఏమిటి నీ తృప్తి కలుగుతుంది లేదా అంటుంటే, ఇంతకంటే ఎక్కువ తృప్తి కలుగుతుంది కావాలి, నాకే తక్కువ కావాలి, అందుకే భర్తలు ప్రశ్న నాకు తగిన తృప్తి లేదంటుంది. ఆడికి కూడా తెలియదు తృప్తి అంటే ఏంటో ఒకసారిగా. అంతే తప్ప ఇంకేం కాదు. పురుషాంగం ఒడ్డు పొడుగు బట్టి స్త్రీకి తృప్తి కలవడం అనేది ఉండదు. స్త్రీకి తృప్తి అనేది అంత ఎక్కువ ఉందంటే ముందు మనసుకు సంబంధించినండి. మనసులో ఐ హ్యావ్ టు ఎంజాయ్ అని అనుకోవాలి. అనుకుని మనసు పడాలి. భర్తతో మనసు పంచుకున్నట్టయితే అలాగే భర్త కూడా ఆమెతో మనసు పంచుకుంటే ఇద్దరు చక్కగా శృంగార కేళిని అనుభవించాలని అనుకుంటే ఆ శృంగారంలో ఒక మాధుర్యం పొందాలని ఇద్దరిలోనూ ఒకటే రంగా ఉన్నట్లయితే ఇద్దరు వేవులంతో అనేది మాత్రం వాడు వండర్ఫుల్గా థ్రిల్ పొందుతారు. అంతేగాని పురుషాంగం ఒడ్డు పొడుగు బట్టి మాత్రం లేదు. అలాగే యోని మార్గంలో ఏదో లూజు టైటు అని ఉండదు. కొంతమందికి శారీరకంగా బలహీనత ఉండి దానివల్ల కండరాల పొట్టుతో టోన్ ఆఫ్ ది మజిల్ తక్కువ ఉండొచ్చు, కానీ లేకపోతే ఒకటేలా ఉంది ఆల్మోస్ట్. కొంతమందికి మాత్రం వాళ్ళు బలహీనంగా ఉంటారు. బలహీనంగా ఉంటే కండరాలు కూడా బలహీనత ఉంటుంది. అలాగే కాన్ఫిడెంట్ కొంత సాగిపోయి కొంత టై లేకపోతే, కానీ అదర్వైజ్ బావులుగా ఒకటేలా ఉంటుంది. ఎక్సర్సైజ్, అందుకని శృంగారంలో ఎంజాయ్ చేయాలంటే మాత్రం తప్పకుండా ఎక్సర్సైజ్ కావాలండి. ఎక్సర్సైజ్ చేసినట్టయితే యోని కండరాలు పెల్విక్ వెజైనల్ ఎక్సర్సైజ్ దాన్ని చేసినట్టయితే స్త్రీకి తప్పకుండా రతిలో ఇంకా చక్కని తృప్తి కలుగుతుంది. అలాగే ఒక బాల్, ఒక స్విస్ బాల్ అంటారు, ఆ స్విస్ బాల్ కూర్చొని ఇలా జస్ట్ అలా రాక్ చేస్తుంటే అలా మూవ్ చేస్తుంటే పిల్విక్ దగ్గర అంటే ఇక బస్తి ఎముకలు ఉన్న కండరాలకి మంచి ఎక్సర్సైజ్ అయ్యి దానిలో సైకిల్ దొక్కితే చాలండి. సైకిల్ సీట్ మీద కూర్చొని ఇలా ఉంటుంటే ఆ సైకిల్ సీట్ దగ్గర ఆ కలిగే ఒరిపిడి స్త్రీ కండరాలకి ఒక పిల్విక్ కండరాలకి మంచి ఎక్సర్సైజ్. అంటే స్త్రీ తాను ఒకవేళ బయటకు వెళ్ళిపోయి ఇంట్లో స్టాటిక్ సైకిల్ అంటాం, ఆ స్టాటిక్ సైకిల్ కూర్చొని ఇలా అలా గట్టిగా కదులుతూ ఇటుగా పెరుదులు రెండు ఇటు కదులుతుండాలన్నమాట. అలా కదులుతుంటే ఆ పిల్విక్ కండరాలకు ఎక్సర్సైజ్ అవుతుంది. మంచి వంగిపోయి అలా చేస్తుంటే స్టాటిక్ సైకిల్ పెల్విక్ ఎక్సర్సైజ్ మంచి బాగా ఉపయోగపడుతుంది. అలాగే రకరకాల పెల్విక్ ఎక్సర్సైజ్ డాక్టర్ అడిగితే చెప్తారు. పెల్విక్ వెజైనల్ ఎక్సర్సైజ్ చేసినట్లయితే స్త్రీకి ఆ కండరాల మంచి టోన్ పెరుగుతుంది, మంచి థ్రిల్ కలుగుతుంది. చూశారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.